హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇది కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి క్లియర్గా మీకు అసలు సాప్లింగ్ కలెక్షన్ దగ్గర నుంచి మదర్ ప్లాంట్ దగ్గర నుంచి కటింగ్స్ ఎలా పెట్టుకోవాలి, ఇక సాప్లింగ్స్ వచ్చిన తర్వాత మనము సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలి, పించింగ్ ఎలా చేసుకోవాలి, అసలు సింగిల్ ప్లాంట్కి 1000 ఫ్లవర్స్ గెయిన్ చేయాలి అంటే మీరేం చేయాలి, నేను ఆల్రెడీ ఏం చేసి 2016లో సింగిల్ ప్లాంట్కి 1000 ఫ్లవర్స్ ఎలా గెయిన్ చేశాను. లైక్ ప్లాంటేషన్ దగ్గర నుంచి, సాయిల్ మిక్స్ దగ్గర నుంచి, పించింగ్ నుంచి, ఫెర్టిలైజర్ దగ్గర నుంచి, ఇంకా పెస్ట్ కంట్రోల్ నుంచి, ఇవన్నీ కూడా స్టేజ్ బై స్టేజ్ మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది రోజు అడుగుతున్నారు, అసలు ఎలా గెయిన్ చేశారు మీరు అన్ని ఫ్లవర్స్, మాకు ఒకసారి బిగినర్స్ అండి, మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము టెర్రస్ గార్డెను, మీ ఇన్స్పిరేషన్తో మేమైతే స్టార్ట్ చేస్తున్నాము, మాకు రీజనబుల్ ప్రైస్కి ఏమన్నా సాప్లింగ్స్ ఇస్తే తీసుకుంటాము, ఇంకా కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము మీ మోటివేషన్తో మేము కూడా గెయిన్ చేసుకోవాలనుకుంటున్నాము మోర్ కలర్స్ అంటున్నారు చాలామంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి సబ్స్క్రైబర్ అండి, కొత్తగా వచ్చి చూసే వ్యూవర్ కూడా ఒకసారి నాకు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే మీరు నాకు చాలా సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా నాకు త్రూ వాట్సాప్ ద్వారా మీరు వాయిస్ మెసేజ్ చేసినా నేను క్విక్గా రియాక్ట్ అవుతాను. వెంబడే నేను చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ మెసేజ్ చూసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు సెండ్ చేస్తాను. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏ టైంలో అయినా మీరు నాకు చేయొచ్చు. మీ అందరికీ కూడా నేను హెల్ప్ఫుల్గానే ఉంటాను. నా వంతు ప్రయత్నం ఎంతవరకు అవుతుందో అంతవరకు అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి నిన్న అంటే 26th రోజు డిస్పాచ్ ఎవరెవరైతే చేశామో ఆల్రెడీ నిన్న మిడ్ నైట్ వరకు 2 వరకు కూర్చొని నేను ట్రాకింగ్స్ అని 1 o'clock వరకు సెండ్ చేసుకున్నాను. రిమైనింగ్ 1 hour వచ్చేసి మీ అందరి కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోయాను. బట్ ఈ మార్నింగ్ ఇచ్చేసాను. ఇప్పటివరకు ఫినిష్ చేసుకొని ఇప్పుడు వీడియో రికార్డింగ్ అయితే వచ్చేసాను వాయిస్ ఓవర్కి. సో అదండి విషయం. ఆ నేమ్స్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేస్తాను ఒకసారి. కొత్తగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా 23 కలర్స్కి అట్లీస్ట్ నాకు 1 week to 10 days అయితే టైం ఇవ్వండి. 1 week అయితే టైం ఇవ్వండి. నేను ముందే చెప్తున్నాను. పే వేసిన తర్వాత మార్నింగ్ పే వేసి ఈవినింగ్ ఎప్పుడు డిస్పాచ్ చేస్తారండి అని అడుగుతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. మీకంటే ముందు ఇప్పుడు పాపం 13th వరకు పే చేసిన వాళ్ళకి ఇప్పటికి పంపించలేకపోయాము. బిఫోర్ ఉన్న ఎవరైతే 13th to 18th ఉన్నవారో వాళ్ళందరివి నిన్న క్లియర్ చేసామనుకుంటున్నాను. ఓల్డ్వి ఇంకా 120 మెంబర్స్ 150 మెంబర్స్ వరకు పంపించాలి. అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే మాత్రమే డిస్పాచ్ జరగాలి. ఎందుకంటే సాటర్డే వరకు రీచ్ అయితేనే మీకు హెల్తీగా ఉంటాయి. సండే కొరియర్లో ఉంటే పాడైపోతాయి. నిన్న 1-2 కంప్లైంట్స్ వచ్చాయండి. ఒక 40 మెంబర్స్కి పంపిస్తే అంటే కొరియర్లో డ్యామేజ్ అయింది బాక్స్ వచ్చేసి. దట్టు ప్లాంట్స్ కూడా 10 వరకు డ్యామేజ్ అయ్యి వచ్చాయని చెప్పారండి. ప్రతి ఒక్కటి కూడా నేను ఇంటిమేట్ చేసుకొని మీకు రీప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తాను. అంటే ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది, దట్టు అన్బాక్సింగ్ ఉంటేనే నేను అది రీప్లేస్ చేయడానికి 100% ప్రయత్నిస్తాను. అప్పుడు చెప్తున్నాను, పార్సల్ రాగానే అన్బాక్సింగ్ చేయండి, ఫోటో షేర్ చేయండి అనేసి. మ్యాక్సిమం 100% రాకుండానే చూస్తాము. ఇది ఏదైతే ప్లాంట్స్ ఉన్నాయో అసలు 100%లో 50% మా క్లాస్ ఆఫ్ పేనే జరిగింది. ఏది డిస్పాచ్ మేము ఫ్లైట్కి కొరియర్ ఇచ్చినా కూడా మా వరకు త్రూ వరకు లేట్ అయ్యే వరకు. సో అందుకనే మీకు ఇంటిమేట్ చేస్తున్నాను. నాకు మళ్ళీ ఆర్డర్ పెట్టుకొని వచ్చే వరకు మండే అవుతుంది కాబట్టి నాకు కొంచెం 3 to 4 days టైం ఇస్తే అట్లీస్ట్ మండే వరకు కొత్త ప్లాంట్స్ మళ్ళీ ఆర్డర్ పెట్టున్నాము. స్పీడ్ పోస్ట్లో, స్పీడ్ కొరియర్ త్రూ ఎయిర్కే ఇచ్చున్నాము. లాస్ ఆఫ్ పే ఏదైతే జరిగిందో అది నాకే జరిగిపోయింది కాబట్టి ఆ పే అనేది నేనే భరించాలి. ఆర్డర్ తీసుకున్నందుకు మీకు రెస్పాన్సిబుల్గా మీకు అందించాలి. సో అదనమాట విషయం. అందుకనే నేను 3 to 4 days టైం ఇవ్వండి. హెల్తీ ప్లాంట్స్ పంపించడానికి ప్రయత్నిస్తాను. త్రూ మీకు ఎలాంటి ప్లాంట్స్ ప్యాక్ చేసి పంపిస్తున్నాము, ఎలా ప్యాక్ చేసి బాక్స్ ఇస్తున్నాము అనేది కూడా మీకు క్లియర్ వీడియో నేను మీకు సెండ్ చేస్తాను. ఎందుకంటే మీకు ఐడియా వస్తుంది, మేమేదో పాడైపోయిన ప్లాంట్స్ లేకపోతే నలిగిపోయిన ప్లాంట్స్ పంపిస్తున్నాము అని మీకు డౌట్ రాకూడదు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్, ప్రతి వ్యూవర్ సాటిస్ఫాక్షన్ నాకు ఇంపార్టెంట్. ప్రతి వ్యూవర్ అండ్ లైక్ సబ్స్క్రైబర్ కూడా లైక్ మా ఫ్యామిలీ మెంబర్ అంటాను. సో ఏదేమైనా కానీ ఇప్పుడు బుక్ చేసుకునేవారు మంచి మంచి కలెక్షన్తో ఇంకా మోర్ సాప్లింగ్స్ ఇవ్వడానికి నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. ప్రైస్ పెరగచ్చు, ఏమన్నా కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కానీ ఎవరు డిసప్పాయింట్ చేయాలి అని కాదు. ఈ ఇయర్ మదర్ ప్లాంట్ని గ్రో చేసుకోండి. నెక్స్ట్ సీజన్కి చక్కగా మనం క్విక్గా అందరం కలిసి జూన్కి ప్లాంటేషన్ చేసేద్దాం. అక్టోబర్, నవంబర్ కల్లా మనం చక్కగా చుట్టూ తీగ చుట్టేసేసి మంచిగా మల్టిపుల్ బ్రాంచెస్ని గ్రోత్ చేసుకొని చక్కగా బ్లూమింగ్, ఫ్లవరింగ్ కార్తీక మాసం వరకు అంటే నవంబర్ వరకు గెయిన్ చేయగలిగితే సంక్రాంతి టైం వరకు చక్కగా క్రిస్మస్ వరకు అందరికీ కూడా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. ఇది 100% ఫ్యాక్ట్. చాలామంది ఇప్పుడు తీసుకుంటే మొగ్గలు వచ్చేస్తాయా, ఫ్లవరింగ్ వస్తుందా, సీజన్ అయిపోయింది అన్నారు. సీజన్ ఎక్కడ అయిపోలేదండి. ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు తీసుకొని గ్రోత్ చేసుకున్న మదర్ ప్లాంట్ అంటే 1000 గెయిన్ చేయలేకపోవచ్చు, 500 గెయిన్ చేయలేకపోవచ్చు, 100 అయినా అట్లీస్ట్ గెయిన్ చేస్తాం కదా. చూడండి, మీ అందరికీ సర్వీస్ చేసే ప్రయత్నంలో, మీ అందరికి పంపించే ప్రయత్నంలో నా పించింగ్ 20 days
డేస్, 1 మంత్ లేట్ అయిపోయింది ఊరెళ్ళడం వల్ల. ఇదంతా ప్రాసెస్ ఏదేమైనా కానీ నాకు 3 టైమ్స్ పించింగ్ లాస్ అవ్వడం వల్ల నేను చెట్టుని బుషీగా గ్రో చేయలేకపోయాను. కొన్ని కొన్ని కలర్స్ అయితే నాకు ఆల్రెడీ బర్డింగ్ వచ్చేసింది. బడ్స్ వచ్చేసాయి. చూసారు కదా స్టార్టింగ్ ఆ పించింగ్ లైక్ చూడండి. స్టార్టింగ్ క్లిప్ చూసారు కదా. ఎప్పుడు 3 ఇంచెస్ బ్రాంచెస్ ఇట్లా పించి చేసాము అంటే డెఫినెట్‌గా దానికి మల్టిపుల్ బ్రాంచెస్ అనేవి వచ్చేస్తాయి అనమాట. సో, మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చిన తర్వాత పించింగ్ ప్రాసెస్ అయిన తర్వాతనే మనము ఒకసారి ఏదైతే మాన్యూర్స్ ఇవ్వాలి. ఈ మాన్యూర్స్ ఒకసారి చూసుకోండి. సాయిల్ మిక్స్ చెప్పాను కదా 50% రెడ్ సాయిల్, 50% వచ్చేసి శాండ్ కలిపేసి సెమీ షేడ్‌లో పెట్టేసుకొని 4-5 డేస్ అయిన తర్వాత ఎండ్‌లో పెట్టేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ పాటింగ్ మిక్స్ అంతా కలిపేసాము అంటే ఎక్కువ మాన్యూర్స్ వేసి పాటింగ్ మిక్స్ కలపకండి. ఇప్పుడు ప్లాంట్స్ రెడీగా పెట్టుకోవాలి పాట్స్ అనుకునే వాళ్ళు జస్ట్ రెడ్ సాయిల్, శాండ్ ఇంకా కోకోపిట్ ఉంటే వేయండి. కిచెన్ కంపోస్ట్ ఉంటే కొద్దిగా కలిపి వేసేసుకోండి. ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా ఫ్రీక్వెంట్‌గా మెన్యూర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. గ్రో అయ్యే కొంది ప్లాంట్ ఎప్పుడైనా ఒకసారి అన్ని మెన్యూర్స్ ఇచ్చి నీమ్ పౌడరు, మస్టర్డ్ పౌడర్స్, ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ వేసి కలబెట్టేసి పెట్టేసుకున్నాం అనుకోండి. అంటే తెలిసిన వాళ్ళు చేసేస్తారు, తెలియని వాళ్ళు బిగినర్స్ అలా వద్దు అండి. రూట్స్ పాడైపోయి మొక్క చనిపోతుంది. మొక్కని 100% మీ దగ్గరకు చేర్చే వరకు నా రెస్పాన్సిబిలిటీ అండి. ఆ తర్వాత గ్రో చేసుకొని సెమీ షేడ్‌లో పెట్టుకొని మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నాను. ఆ తర్వాత గ్రో చేసుకోవడం మీ బాధ్యత 100%. నేనెంత రెస్పాన్సిబుల్‌గా మీకు పంపించానో అదే రెస్పాన్సిబుల్‌గా మొక్కను మదర్ ప్లాంట్‌ని గ్రో చేసుకునే బాధ్యత మీది అండి. మరీ చెప్తున్నాను. ఇప్పుడు ఒకసారి చూడండి. అసలు మొక్క ఫీడ్ ఎలా ఇవ్వాలి క్రిసాంతిమమ్‌కి. వర్మి కంపోస్ట్ కానీ, కిచెన్ కంపోస్ట్ కానీ, న్యూట్రియంట్స్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో ఎవ్రీ వీక్ ఒకసారి ఇవ్వాలి. కొంచెంగా మొక్క కండిషన్ గ్రో అయ్యి పెరిగే కండిషన్ బట్టి, సైజుని బట్టి. ఇంకా వచ్చేసి ఆకులు గ్రీనరీగా ఉండాలి అనే దానికి ఎప్సమ్ సాల్ట్ బెటర్ బ్లూమింగ్ కోసం వీక్లీ వన్స్ కానీ 15 డేస్కి ఒకసారి కానీ లేదంటే మంత్లీ వన్స్ కానీ బెటర్ బ్లూమింగ్ కోసం అనమాట. క్వాలిటీ బ్లూమింగ్ రావడానికి. ఇంకా వాటరింగ్ అనేది ఆల్టర్నేట్ డేస్లో ఇచ్చిన క్రిసాంతిమమ్‌కి సరిపోతుంది. చామంతికి ఎక్కువ వాటరింగ్ ఇస్తే డిహైడ్రేట్ అయిపోయి మొక్క చనిపోతుంది, నీరసపడిపోతుంది కాబట్టి అలా అనమాట. సన్లైట్ వచ్చేసి సెమీ సన్లైట్ సరిపోతుంది. మినిమం 6 అవర్స్ అయితే సరిపోతుందండి. ఫ్లవరింగ్ టైం వచ్చేసి 8 వీక్స్ టు 15 వీక్స్ అంటే బ్లూమింగ్ బడ్స్ వచ్చిన తర్వాత 8 వీక్స్ నుంచి 15 వీక్స్ లోపు బడ్స్ తర్వాత ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. సూటబుల్ టెంపరేచర్ వచ్చేసి మనకి 70% to 80% వరకు సూటబుల్ టెంపరేచర్ అయితే అవసరం అవుతుంది కాబట్టి కంఫర్టబుల్ టెంపరేచర్ అనమాట. సీజన్ అయితే వచ్చేసి మనకి పర్ఫెక్ట్ ప్రిఫరబుల్ సీజన్ అంటే నవంబర్ టు జనవరి, మార్చి, ఫిబ్రవరి వరకు అండి. అది అనమాట. మీకు క్లియర్గా చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వర్మి కంపోస్ట్ అయితే ఉన్నవారు వీక్లీ వన్స్ ట్వైస్ ఇచ్చుకుంటూ ఉండండి. ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి నేమ్స్ అయితే లిస్ట్ అవుట్ చేస్తాను చూడండి. విజయ్ కుమారి గారు రేణిగుంట, స్వప్న హైదరాబాద్, డి ఆంజనేయులు గారు సెకండ్ టైం మీకు పంపించామండి. బై మిస్టేక్ జరిగిపోయింది, మీరు రీబ్యాక్ చేయగలిగితే చేయండి. అంజనీదేవి గారు వేటపాలెం బాపట్ల, సునీత నిజామాబాద్, రెస్టారెడ్డి హైదరాబాద్, వి సునీత హైదరాబాద్, కే సమిత హైదరాబాద్, సుమిత్ర మహేష్ గారు డిస్ట్రిక్ట్ సంథింగ్ నేను ఒక్కసారి మెన్షన్ చేసుకోండి, మీకు మర్చిపోయాను. మీకు ఆల్రెడీ ట్రాకింగ్ ఇచ్చేసాను, చెక్ చేయండి. వై కళ్యాణి గారు 2 సెట్స్ బుక్ చేశారండి. 3 సెట్స్ బుక్ చేశారు. 1 సెట్ బుక్ చేసుకొని బాగున్నాయి అనేసి 2 సెట్స్ బుక్ చేశారండి. హైదరాబాద్ మీకు రివ్యూ కూడా స్టార్టింగ్లో పెట్టాను, పాజిటివ్ రివ్యూ. మ్యామ్ మళ్ళీ పంపించేసాము. శృతి కాకినాడ, కే విజయలక్ష్మి గారు గుంటూరు, ఈఎస్ పరిమళ వరంగల్. మ్యామ్ కొంచెం డిలే అయింది ఏమనుకోకండి, మీరు 2 సెట్స్ బుక్ చేశారు. 9 కలర్స్వి పంపించేసాం. ట్రాకింగ్ కూడా చెక్ చేయండి, ఈగలుగా వచ్చేస్తుంది ఎర్లీగా. రమేష్ బాబు గారు తిరుపతి, జి భాగ్యలక్ష్మి గారు ఖమ్మం. ఇంకా అంటే ఇప్పుడు డిస్పాచ్ చేసిన సండే హాలిడే ఉండిపోతాయి కాబట్టి రిమైనింగ్ అందరూ కూడా జస్ట్ నాకు మండే వరకు టైం ఇస్తారని అనుకుంటున్నాను. మండే 40 to 50, ట్యూస్డే 50 అలాగా 3 డేస్ టైం ఇస్తే నాకు ఎక్స్క్యూజ్ చేయండి ఈసారికి ప్లీజ్ అండి. ఇది రిక్వెస్ట్ మాత్రమే. డిస్పాచ్ అంటే మనీ పే చేసి ఆర్డర్ తీసుకునే వాళ్ళు వెంటనే ఎప్పుడు డిస్పాచ్ అనకనండి. డిస్పాచ్ అయింది అంటే ఆ రోజే నేను ట్రాకింగ్ ఇచ్చేస్తాను. నిన్న డిస్పాచ్ చేస్తామండి ఈ నేమ్స్ లిస్ట్ అంతా కూడా. నైట్ 1-2 నేను ట్రాకింగ్ అన్నీ సెండ్ చేశాకే నేను మిగతా వర్క్ షెడ్యూల్ చూసుకున్నాను. సో అదనమాట విషయం. నేను డెఫినెట్గా ఇందులో 2 కలర్స్ని అయితే ఒక 1000 ఫ్లవర్స్ గెయిన్ చేయడానికి టార్గెట్ పెట్టుకున్నాను. నావైతే ఇవి వర్మి కంపోస్ట్ ఇచ్చి ఎప్పుడైతే ఇది చేస్తాను, పించింగ్ చేస్తాను, బై గాడ్స్ గ్రేస్ వర్షం పడుతుంది. నాకు ఎప్పుడు కూడా అంత గ్రీనరీగా ఉండిపోతాయి అనమాట నా మొక్కలు. చాలా హ్యాపీ అనమాట. కొన్ని కలర్స్ ఈ పాట్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఖాళీ ఉన్నాయి. 12 into 60 ప్లాంట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి. ఇవి రీప్లాంటేషన్ చేయాలి. ఇది ఈ రోజు నేను ఈవినింగ్ వరకు ప్లాంటేషన్ చేసేసుకొని మీకు నెక్స్ట్ వీడియో అంటే రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.